పాలు ఎక్కువ ఉన్న టైంలో ఏం చేస్తామంటే ఆ వచ్చిన పాలని బటర్ కింద పౌడర్ కింద కన్వర్ట్ చేస్తాం. బటర్ని ఏం చేస్తాం డీప్ ఫ్రీజ్లో -18 degreesలో స్టోర్ చేస్తాం. రెండు కూడా 18 నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు అసలు రాకుండా ఉండవు, పాలు వస్తాయి. కాకపోతే మనకు కావాల్సిన దానికన్నా తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం తయారు చేసుకున్న బటరు, మనం తయారు చేసుకున్న పౌడర్ ఉన్న పాలని కలుపుకొని మిల్క్ చేస్తాం. నేను ప్యాకెట్లు అన్నీ సేఫ్ ఇలాంటి నేను కామన్ స్టేట్మెంట్ ఇవ్వను. పక్కాగా అది మీ ఇంట్లోకి ఏదో పక్కింట్లోకి ఏదో మీకు తెలుసు, దానికి నిన్నేం వాడారు మొన్నేం వాడారు, దానికి ఏమైనా జబ్బు చేసిందో తెలుసుంటే ఇట్స్ ఓకే. అదర్వైజ్ మన దగ్గర అలాంటివన్నీ మనం స్క్రీన్ చేసేస్తాం. కలెక్షన్ సెంటర్ లెవెల్లోనే మనం 20 టెస్ట్ దాకా చేస్తాం. అక్కడి నుంచి బిఎంసీకి వస్తుంది, అక్కడ టెస్ట్ చేస్తాం. ఎవ్రీ 6 months మనం ఎక్స్టర్నల్ ల్యాబ్స్కి ఇవన్నీ మనం చేసింది కాకుండా వాళ్ళు కూడా పంపి వాళ్ళ రిపోర్ట్స్ కూడా పెట్టుకున్నందువల్లనే మనకి ఇన్ని రకాల సర్టిఫికేట్లు కానీ అవార్డులు కానీ వచ్చినాయి. మాకు 20-25 years దాకా ఎటువంటి నామ్స్ వచ్చినా కూడా మన కొన్న ఎక్విప్మెంట్ చాలా తక్కువ కరెంట్ బిల్ తోటి, అలాగే రీప్రాసెస్ ఎక్కువ అంటే మనం బయటకు వచ్చే ఎయిర్ని మళ్ళీ వాడుకునేటట్టు, హాట్ వాటర్ మనకి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని మళ్ళీ వాడుకునేట్టు, అలాంటివన్నీ కూడా చాలా ముందు చూపుతో కట్టిన డైరీ ఇది. మిల్క్ కంట్రోల్ రూమ్ కూడా ఉందండి, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏం జరుగుతుంది? ఇది ప్రాసెస్ కంట్రోల్ రూమ్ అంటామండి. మీరు ఒక ట్యాంక్లో నుంచి ఇంకో ట్యాంక్లో పాలు వెళ్ళాలంటే మన ఆపరేటర్ ఇక్కడ సోర్సు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు P5 ట్యాంక్ 5 నుంచి ట్యాంక్ 6లోకి ఇన్ని వేలు పాలు వెళ్ళాలి, ఇంత క్వాలిటీలో వెళ్ళాలి అని ఊరికే వాళ్ళు ఇక్కడ కమాండ్ ఇస్తారు. కమాండ్ ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాయి. సపోజ్ ఈ ట్యాంక్లోంచి ఈ ట్యాంక్లోకి వెళ్తే ఈ లెవెల్ తగ్గటము, ఆ ట్యాంక్లో లెవెల్ పెరగటము, ఆరో మార్క్లో పాటు చూపించడం, ఆ టైంలో ఎంత టెంపరేచర్లో వెళ్తుంది, ఎంత ప్రెషర్లో వెళ్తుంది, మనకి ఏముంది అన్ని ఇక్కడే కనపడతాయి. సో ఆ టెంపరేచర్ పెరిగింది అనుకోండి ఫర్ ఎనీ రీజన్ ప్యాకింగ్ ఆగిపోతుంది, కానీ ముందుకెళ్ళదు. ఆపరేటర్ కూడా దే కాంట్ హెల్ప్ ఇట్, మళ్ళీ ఆ టెంపరేచర్ వస్తేనే ముందుకెళ్తుంది. మీకు ట్యాంకర్ మిల్క్ దగ్గర నుంచి అన్నీ ఆ స్క్రీన్ మీద కనపడతాయి.